దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనము నుండి. వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికిత్తునెను. ఇప్పుడు ప్రవక్తయగు పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వం ఇశ్రాయేలులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శిని యొద్దకు పోదుము రండని జనులు చెప్పుకొనుట వాడుక. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క అంశములో కీషు కుమారుడైన సౌలు కనబడుతూ ఉన్నాడు. తన పనివాడు తనతో ఉన్నాడు. వీరు చేసిన పని ఏమిటంటే, గాడిదలు పోయాయి, తండ్రి ఆజ్ఞ మేరకు వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు వెతికారు, ఆ గాడిదలు దొరకలేదు. అప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, ఈ గాడిదలను గూర్చి కాదు కానీ మన గూర్చి నా తండ్రి చింతిస్తాడేమో, వెళ్ళిపోదాం అన్నప్పుడు పనివాడు అంటూ ఉన్నాడు, నాయనా, ఈ పట్టణంలో గొప్ప దైవజనుడు ఉన్నాడని విన్నాను. ఆయన ఏది చెప్పేది అది జరుగుద్ది దేవుని సన్నిధిలో. కాబట్టి ఆయనను మనము కలుద్దామని చెప్పినప్పుడు సౌలంటూ ఉన్నాడు, దీర్ఘదర్శి దగ్గరికి మనం వెళ్ళాలంటే మన దగ్గర ఏమైనా ఉండాలి కదా అన్నాడు. అప్పుడు వెంటనే పనివాడంటున్నాడు, నా దగ్గర పావుతులం వెండి ఉన్నది, మనము కలిసి వెళదామని చెప్పారు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఈ గోత్రాలన్నిటిలో కూడా ఒక గోత్రము దేవునికి పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఉన్న గోత్రములన్నీ కూడా దేవుని సన్నిధికి వారికి కలిగిన సమస్తములో కూడా 10వ భాగం తీసుకుని వెళ్తే అది ఆ గోత్రానికి ఇచ్చినప్పుడు వారు దేవుని పరిచర్య చేస్తారు, వారు కూడా వారుకుంటారు. ఇది దేవుడు నిర్ణయించింది. రెండవదిగా మనం చూస్తే, అపోస్తులు కూడా పరిచర్య చేసినప్పుడు అనేక మంది అర్పణలు తెచ్చి వారి యొద్ద ఉంచేవారు. పరిచర్యలోనూ సాగిపోతూ ముందుకి ఖర్చు పెడుతూ ఉండేవారు. ఈ సంగతి తెలిసిన సౌలు ఊరకే వెళ్ళకూడదు కదా, దైవజనుడు కలవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా అన్నప్పుడు పావుతులం ఎండుందని ఆయన చెప్పాడు. గనుక వారు ప్రవక్త దగ్గరికి వెళుతూ వారి దేవుని సహాయమును ప్రవక్త ద్వారా పొందటానికి కలిశారండి. గొప్ప కార్యం వారు చూశారు. మన జీవితాల్లో కూడా దేవుని విషయంలో యథార్థత కలిగి బ్రతుకుతున్నామా? ఈనాటి బోధలలో దుర్బోధలు వచ్చాయి. కొంతమంది కానుక ఇవ్వకూడదు, కొంతమంది కానుక ఇవ్వచ్చు అని రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు చెప్పింది శ్రేష్టమైనదా, మనుషులు చెప్పిందా? ఇష్టానుసారముగా బోధిస్తూ ఉన్నారు. వినేవారు కూడా ఇష్టానుసారంగా నడుస్తున్నారు. కనుక దైవ దీవెనలు కోల్పోతూ ఉన్నారు. రోగాలు వచ్చి పడుతున్నాయి, ఆపదలు వచ్చి పడుతున్నాయి, విపరీతమైన సమస్యలకు గురైపోతున్నారు. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిని యథార్థత లేకపోవటమే. హృదయాన్ని సమర్పించు, జీవితముని సమర్పించుకో, హృదయార్పణ కలిగి సమస్త విషయాలు నమ్మకంగా ఉంటే దేవుడు ఐశ్వర్యవంతులుగా మనల్ని మారుస్తాడు. అది అనుభవించిన వారు సాక్షులుగా చెప్పగలుగుతారు. ఆ యొక్క సాక్ష్యం మీలో ఉందా? లేనట్లయితే ఇక నుంచి అయినా నమ్మకంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు, స్తోత్రాలు. బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఈ దినమంతా కాపాడి యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.